మాది పవర్ వచ్చామండి. పవర్ అండి నియోజకవర్గం నాకు పెద్ద మండలం ఇక్కడ పవర్ చిత్రాడ పిఠాపురం. ఇక్కడ మా ఊళ్ళో ఒక మీటింగ్ జరుగుతుందండి పవన్ కళ్యాణ్ గారిది. దానికోసం మా అభిమానం అంటే మేము అక్కడ మీద సినిమా గురించి పక్కా ఫ్యాన్స్ అండి. మీ సినిమా పరంగా మామూలుగా మేము పక్కా ఫ్యాన్స్ మాట్లాడి పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అంత ప్రేమ మాకు. అతని కోసం ఏదైనా చేయాలని ఏదైనా చేసుకుంటాం కూడా అంత పిచ్చండి. అక్కడ మీద సినిమా నుంచి కూడా అక్కడి నుంచి కూడా మేము పవన్ అంటే మాకు పిచ్చండి. అతని గురించి ఇవాళ మీటింగ్ పెడుతున్నారని చెప్పేసి అంటే మాకు ఎంతో ఉత్సాహం అయిపోయి ఎంతో సంతోషం అయిపోయిందండి. మాకు వస్తున్నారంటే మాకు మా ఊళ్ళో మీటింగ్ వెళ్ళాలి, మీటింగ్ ఎక్కడ చూడలేదు, ఇప్పుడు జరగదు అని చెప్పేసి మీ ఊరంతా కూడా ప్రసారం చేసి ఇక్కడ 3-4 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నామండి మేము. అంటే గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎక్కడ రోడ్లు కానీ ఎక్కడ ఏమి లేదు, పరిపాలన ఏది చేయలేదండి. చేయడం వల్ల జనాలకి ఇసుకొచ్చేసిందండి. లేదంటే జగన్ గారు చేసిన పనులు రోడ్లు కానీ గుంటలు ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడమగ చాలా ఇబ్బంది పడిపోయారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు తీసుకున్న తర్వాత మన రోడ్లు శాఖ శుభ్రంగా మనకు రోడ్లు వేస్తున్నారండి. నేను ఆటో డ్రైవర్ని అండి, ఆటో వెళ్తానండి. చాలా ఇబ్బంది, ఆటోలు సామాన్లు పోవడం ఇవి పోవడం చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా రోడ్లు చాలా అభివృద్ధి చేసి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి శుభ్రంగా ఎంతో అభివృద్ధి చెందారండి. అతను డిప్యూటీ సీఎం గారు అవుతున్న వల్ల ఇంకా మాకు ఎంతో అభిమానం ఇంకా పెరిగిపోయింది అతని మీద. 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, భరించారండి. వాళ్ళని ఎన్నో చింతించారండి. అతను గేటు కూడా తాటించలేదండి. గేటు కూడా తాటించంటే గేటు కూడా తొక్కెత్తనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో తొక్కుని వెళ్ళాడండి. గేటు తలుపుని వెళ్తానంటే తలుపుని వెళ్ళండి లోపలికి. మరి ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. జీవితంలో వెళ్ళాలంటే అతను ఒకసారి అవ్వడు కదండి. ఇతను బాగా ఇతను పెద్ద ముందు పొడిచలేదు కదా, అతను కూడా ముందు అవ్వలేడు కదా. ఇతను అలాగే వచ్చేటండి అతనులాగా. ఇప్పుడు ఫస్ట్ అతను ఒకటే చేసాడు కదండి, అతను ఒకటే చేస్తానండి. ఫస్ట్ ఈ వచ్చిన 9 నెలల నుంచి ఎలా ఉందండి? ఈ వచ్చిన 9 నెలల నుంచి కూడా రోడ్లు చాలా శాఖ బాగుందండి. జనాల అభివృద్ధి చాలా బాగుందండి. పోసాన అరెస్ట్ పై మీ అభిప్రాయం? పోసాన అన్ని మామూలుగా మక్కలు ఇచ్చేసి లోపల అడిచలేండి అండి. ఆడు చాలా దారుణంగా తిట్టాడండి. మా పవన్ స్టార్ భార్య పిల్లలు అందరూ కూడా అని మామూలుగా ఉండకూడదండి అండి. మీ ఒంటి దగ్గర ఉంటే పొడిచేదండి. అది ఎక్కడ ఉంటారు తెలగా మాకు, లేదంటే ఆడికి చాలా దారుణంగా క్షమించలేండి అండి. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ అంటే ఏమండి కొడలు అని మామూలుగా రోజున వాడి మొక్కలండి. ఏదన్నా రోజు బాగా పైకి మెరిగిపోయి గొల్లు కొనుక్కోవడానికి వాళ్ళు ఏం మారుతుందో తెలుస్తలేదండి. ప్రభుత్వంలో ఈ జనసేన ఈ ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగింది ఎక్కడ లేదండి. ఇప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయారండి. ఎప్పుడు రాజకీయ వ్యక్తులు పూర్వంగా తిట్టుకోవడం ఎవరు లేరండి, బూతులు తిట్టుకోవడం ఎవరు లేరు. అలాంటిది రాజకీయం జగన్ వచ్చిన తర్వాత బూతులు రాజకీయం అంటే ఏదో తెలియని రాజకీయం కూడా జనాలు కూడా తెలిసిపోయింది. అతని వల్ల పచ్చి బూతులు పెడతాం రాజకీయం అంటే ఏదో చిన్నకొచ్చింది రాజకీయం జనాలకి. అదే అభివృద్ధి మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ స్టార్ ఇద్దరు కలిస్తే ఇప్పుడు రాష్ట్రం అంతా మళ్ళీ ప్రశాంతంగా ఉందండి.